టీవీఎస్ సంబంధించిన అపాచీ ఆర్టీఎక్స్ వెహికల్ కొత్తగా రిలీజ్ చేస్తున్నందుకు నన్ను కార్పొరేట్ చంద్ర గారిని ఇద్దరిని జిఎం సూర్యబాబు గారు ఇక్కడ అతిథులుగా పిలవడం చాలా సంతోషం. వెహికల్ కూడా చాలా బాగుంది. చాలా యూత్కి అయితే మంచి వెహికలే. మంచి మోడరేట్ గా ఉంది, ఆకర్షణీయంగా ఉంది, అందంగా ఉంది. సాలిడ్ వెహికల్, మంచి వెహికల్. వెహికల్ అయితే మాత్రం బాగానే ఉంది. కాకపోతే ఇలాంటి వెహికల్స్ అన్ని కూడా మన గాజువాకలో ఆ స్పీడ్ లిమిట్ లో సిటీలో 40 km/h, అదేవిధంగా సిటీ లిమిట్ దాటిన తర్వాత 60 km/h స్పీడ్ లో మాత్రమే మనం వెహికల్స్ ఇక్కడ మన వాహనం నడపాలి. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, 2-వీలర్ మీద వెళ్ళే వాహనాల మీద మాత్రమే ప్రమాదాలు జరిగి రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 2-వీలర్ ప్రయాణం మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి. దాని ప్రికాషన్స్ అన్ని తీసుకోవాలి. ముఖ్యంగా హెల్మెట్ లేకుండా అనేక మంది ప్రతిరోజు చనిపోవడం జరుగుతుంది. సో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలా. హెల్మెట్ అనేది శిరస్సుకి భారం కాదు, అది శిరస్సుకి మనకి రక్షణ. కాబట్టి హెల్మెట్ తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ధరించాలి. అదేవిధంగా స్పీడ్ కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. రోడ్డుకు సంబంధించినటువంటి రూల్స్ అన్ని కూడా చక్కగా పాటించాలి. లైన్ డిసిప్లిన్ పాటించాలి. ఇటీవల కాలంలో చాలా ప్రమాదాలన్నీ కూడా పెద్ద వాహనాలకి, అంటే భారీ వాహనాలకి, లారీలకి, బస్సులకి దగ్గరగా 2-వీలర్లు ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి ద్విచక్ర వాహనాలు ఏది కూడా రోడ్డుకి ఎడం పక్క ఒక లైన్ లో వెళ్ళినట్లయితే, ముఖ్యంగా పెద్ద వాహనాలకి దూరంగా సుమారు 6 అడుగుల దూరంలో ప్రయాణం చేయాలి. అలా కాకుండా దగ్గరగా వెళ్ళడం వల్ల రీసెంట్ గా ఇక్కడ దగ్గరలోనే పెట్రోల్ బంక్ దగ్గర ఒక ప్రమాదం జరిగింది. లారీకి దగ్గరగా 2-వీలర్ వెళ్ళటం వల్ల 2-వీలర్ తాలూకా హ్యాండిల్ తగిలి ఆ ప్రమాదం జరిగి అందులో ఒక ఆయన 73 సంవత్సరాలు ఆయన చనిపోయాడు. కాబట్టి ఈ 2-వీలర్ మీద ప్రయాణం చేసే అందరూ తప్పనిసరిగా పెద్ద వాహనానికి దూరంగా ప్రయాణించండి, ట్రాఫిక్ రూల్స్ పాటించండి, హెల్మెట్ ధరించండి, సేఫ్ గా జర్నీ చేసి మీకు, మీ కుటుంబానికి రక్షణని తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. మరి గాజువాకలో ధర్మన టీవీఎస్ షోరూమ్ లో టీవీఎస్ ఆర్టీఎక్స్ న్యూ వెహికల్ లాంచింగ్ కార్యక్రమానికి మరి ఈ యొక్క షోరూమ్ జిఎం సూర్యబాబు గారు ఆహ్వానం, నేను మరి గాజువాక ట్రాఫిక్ సిఐ గారు హుసేన్ గారు హాజరవడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా మరి షోరూమ్ వారిని కూడా నేను అభినందన కార్యక్రమంలో మనం భాగస్వామ్యం చేసిన వారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అయితే ఈ యొక్క ట్రాఫిక్ ఏదైతే వెహికల్ యూజ్ చేస్తే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ అన్ని కూడా పాటించినట్టయితే వారు బాగుంటారు, వారి మీద ఆధారపడిన కుటుంబాలు కూడా బాగుంటాయి. ఎందుకంటే ఈ మధ్య మనం తరచు చూస్తున్నాం, ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రాణాలు కోల్పోతున్నారు అందరూ కూడా. దాంట్లో ఆడవాళ్ళు, వృద్ధులు, చిన్నపిల్లలు కూడా వెహికల్ మీద ప్రయాణిస్తారు ఉన్నారు. దయచేసి ట్రాఫిక్ రూల్స్ సిఐ గారు చెప్పినట్టు పెద్ద వెహికల్స్ మనం దూరంగా ప్రయాణించడానికి మన సేఫ్టీ మనం అంత దగ్గరికి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. అంత వేగం కన్నా ప్రాణం మిన్న అనే కొటేషన్ మనకి ఎప్పుడో చాలా పాతది, అయినా సరే అది ఇప్పుడు కూడా మరి కొత్తగానే ఉంటుంది. ఎందుకంటే దాన్ని మనం పాటించుకే ఈ రోజు మన ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నాం. అలాగే మరి సిఐ గారు కూడా గాజువాకలో ఈ యొక్క ట్రాఫిక్ హెల్మెట్ మీద అవగాహన కల్పిస్తూ బంకుల్లో కూడా వాళ్ళకి స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అది ఎందుకో మేము కూడా మరి సామాజిక మాధ్యమాల ద్వారా, పత్రికల ద్వారా చూసాం. అది ఇంకా చాలా ఒక మంచి మూవ్. అది ఖచ్చితంగా హెల్మెట్ లేకుండా బంకుల వారు కూడా కొట్టమని చెప్పేస్తున్నారు. అలాగే ఈ మధ్యనే లారీలు కూడా క్లీనర్స్ లేకుండా వెళ్తున్నారు. దాని మీద కూడా ఒక మంచి స్టేట్మెంట్ నిన్నే చూడడం జరిగింది, మరి ట్రాఫిక్ సిఐ గారు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే క్లీనర్ పెద్ద వెహికల్ లెఫ్ట్ సైడ్ వారికి కనబడదు, ఎవరు వచ్చి దూరిపోతారు, సడన్ గా వాడు పడిపోతారు. క్లీనర్ ఉన్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళు వీళ్ళకి చెప్తారు, పక్కన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. కాబట్టి దానికి కూడా అది ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా మరి వారు ఇక్కడ ఉండి కూడా ప్రమాదాలు జరగకుండా వారు వంతు కృషి వారు చేసినందుకు వారందరికీ కూడా మనం పబ్లిక్ తరఫున కూడా మనం ఖచ్చితంగా మనం సపోర్ట్ చేసి మన వంతు బాధ్యతగా, సామాజిక బాధ్యతగా మనం కూడా మసులుకోవాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. అందరికి కూడా ఈ రోజు ధర్మాన టీవీఎస్ కంపెనీ ఒక సరికొత్త అడ్వెంచర్ బైక్ ని లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మా సన్నిహితులు, మన కార్పొరేటర్
చందు గారు, ఉరుకూటి చందు గారు, అలాగే మా గాజువాక ట్రాఫిక్ సిఐ గారు హుసేన్ గారు హాజరవడం చాలా ఆనందంగా ఉంది. వారి చేతుల మీదుగా ఈ వెహికల్ లాంచ్ చేయడం ఇంకా ఆనందంగా ఉంది. ఇదేంటంటే 300 cc సింగిల్ సిలిండర్ బైక్ అండి. ఇదేంటంటే ఆర్టీఎక్స్ అంటే ర్యాలీ ట్రూ ఎక్స్ట్రీమ్ అంటే అడ్వెంచర్ అండ్ ట్రెక్కింగ్ బైక్ అన్నమాట. దీన్ని ఏంటంటే దీన్ని యూజ్ చేసే వాళ్ళు స్పెషల్ కేటగిరీకి చెంది ఉంటారు. వీళ్ళు ఏంటంటే అడ్వెంచర్స్ అండ్ ట్రెక్కింగ్ లో చాలా ప్రతిష్ట కలిగినటువంటి వాళ్ళు, చాలా ప్రజ్ఞ కలిగినటువంటి వాళ్ళు, అంటే విశేషమైన టెక్నిక్స్ కలిగినటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళ గురించి ఈ టీవీఎస్ కంపెనీ చాలా మందికి చాలా రకాల, అంటే ఒక వ్యాపారస్తులకి ఒక ఎక్సెల్, అలాగే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కి, ఉద్యోగస్తులకి ఒక జూపిటర్ స్కూటర్, అలాగే కుర్రవాళ్ళకి మంచి లేటెస్ట్ యంగ్స్టర్స్ కి ఏంటంటే అపాచీ RR, RTR 310, అపాచీ 4V, ఇలా రకరకాల మోడల్స్ అన్ని కూడా కంపెనీ ప్రవేశపెట్టి యూత్ ని, అలాగే కుటుంబ సభ్యుల్ని, అలాగే అందరినీ కూడా ఆకట్టుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఇప్పుడు ట్రెక్కింగ్, అలాగే చాలా సుదూరాలు ప్రయాణం చేసే వాళ్ళు ఉంటారు, సుదూరాలు తిరిగే వాళ్ళు, టూరిస్టులు ఉంటారు. వాళ్ళ గురించి ప్రత్యేకంగా ఈ వెహికల్ ని ఆర్టీఎక్స్ అనేది ఈ లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే గూగుల్ నావిగేషన్ తో కూడా, అంటే మ్యాప్స్ తో సహా మొత్తం అన్ని కూడా ఇందులో ఫీచర్స్ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే చాలా సుదూరాలు ప్రయాణించే వాళ్ళు దీంట్లో ఈ నావిగేషన్ యూజ్ చేసుకొని, మ్యాప్ ని యూజ్ చేసుకొని వాళ్ళ యొక్క గమ్యాన్ని చాలా సులువుగా చేరుకునే అవకాశం ఉన్నది. ఇటువంటి ఫీచర్స్ అన్ని ఈ బైక్ లో పొందుపరిచి ఈ అడ్వెంచర్ బైక్ ని ఈరోజు రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.